నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు అంటే నీ కథ ఇంకా క్లైమాక్స్ రాలేదు అని అర్థం. నీ జీవితం ఇప్పుడే మొదలవుతుంది. నీకు జరుగుతున్నవన్నీ పెద్ద సమస్యలు కాదు, నీ లోపల ఉన్న ఓల్డ్ వెర్షన్ ఎండ్కి అన్ని సంకేతాలు. కంఫర్ట్ జోన్లో నుంచి హీరోలు పుట్టరు, ప్రెజర్ అండ్ స్ట్రగుల్స్ నుంచి పుడతారు. భూమిలో పుట్టే డైమండ్స్ కూడా చాలా ప్రెజర్ అండ్ స్ట్రగుల్స్ మధ్య పడతాయి. ఆ స్ట్రగుల్ హై టెంపరేచర్ వచ్చి 900 degrees నుంచి 13 to 1500 degrees దగ్గర ఉంటుంది. ప్రెజర్ యావరేజ్గా 45,000 and 60,000 అట్మాస్ఫియర్స్, అంటే సముద్ర మట్ట ఒత్తిడి కంటే 50,000 రెట్లు ఎక్కువ. అంటే ఇక్కడ ప్రెజర్ తట్టుకున్నదే విలువైంది అవుతుంది. ఇక్కడ ప్రపంచం నిన్ను పరీక్షించడం లేదు, జస్ట్ నిన్ను అప్గ్రేడ్ చేస్తుంది. ఒక శిల కూడా విగ్రహం కావాలంటే దానికి ఉలి సుత్తి దెబ్బలు తప్పవు. మనిషి కూడా అంతే, లెజెండ్గా మారాలంటే చాలా ఎదురు దెబ్బలు తినాలి. నువ్వు పడిన ప్రతిసారి జీవితం అడుగుతుంది, మాస్టర్ ఇక్కడ తాపేద్దామా లేక ఇంకా నీ దగ్గర దమ్ముందా అని. నువ్వు పడి లేచిన ప్రతిసారి చరిత్రలో మనకు పేజీ ఉంటుంది. పెయిన్ వస్తుందా? వండర్ఫుల్, అయితే నువ్వు ఇంకా పోరాడుతున్నావు. భయం వేస్తుందా? ఇంకా బెటర్, అంటే నువ్వు లిమిట్స్లో ఉన్నావు అని అర్థం. గుర్తుపెట్టుకో, సాధారణంగా బ్రతికే వాళ్ళు వాళ్ళ సౌకర్యాల కోసం బ్రతుకుతారు, అసాధారణమైన వాళ్ళు కారణం కోసం బ్రతుకుతారు. నీకు కారణం పెద్దదైతే నీ కష్టం చిన్నదవుతుంది. ఈరోజు నిన్ను ఎవ్వడూ నమ్మకపోవచ్చు, డోంట్ వర్రీ, రేపు మాత్రం నిన్ను ఎవ్వడూ ఆపలేడు. సౌండ్లెస్గా పనిచేయి. నీ పేరు వినగానే అలా ఎలా అని అడిగే స్థాయికి వెళ్ళాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విజయం ఎవరికి దొరకదు, మనమే దాన్ని గాలం వేసి పట్టుకోవాలి. అదృష్టం ఊరికే రాదు, దాన్ని బలవంతంగా మన వైపు తిప్పుకోవాలి. సమయం ఎవరి కోసం వేచి ఉండదు, దాన్ని మనం పట్టుకోవాలి. అందుకే ఇంకోసారి లేచి నిలబడు. ఇదే నాకు చివరిసారి అనుకునే ప్రయత్నమే నీ మొదటి విజయంగా మారుతుంది. నీ కథ ఇంకా ముగిసిపోలేదు, ఇప్పుడే మొదలవుతుంది.